మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని తాను అభ్యర్థిస్తున్నానంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు సమంత. మహిళగా ఉండడానికి, బయటకు వచ్చి నిలబడి పోరాటానికి చాలా ధైర్యం, బలం కావాలని, కొండా సురేఖ ఈ ప్రమాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నానని పోస్ట్ చేశారు. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాలు పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని వేడుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. తన విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, దయచేసి తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేనెప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలాగే ఉండాలని కోరుకుంటున్నానంటూ సమంత తన పోస్ట్లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని తాను అభ్యర్థిస్తున్నానంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు సమంత. మహిళగా ఉండడానికి, బయటకు వచ్చి నిలబడి పోరాటానికి చాలా ధైర్యం, బలం కావాలని, కొండా సురేఖ ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నానని పోస్ట్ చేశారు. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాలు పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని వేడుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. తన విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయని, ఎలాంటి రాజకీయ ప్రమేయం జరగలేదని, దయచేసి తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలాగే ఉండాలని కోరుకుంటుంటానంటూ సమంత తన పోస్ట్లో పేర్కొన్నారు.